శ్రీనివాస్ వడ్లమాని గారి ఫేవరెట్స్ ఏంటో తెలుసుకుందాం. సో మీకు ఇష్టమైన ఫుడ్? వెజిటేరియన్ ఫుడ్ అండి. ఆమె ప్యూర్ వెజిటేరియన్. వెజిటేరియన్ ఫుడ్ బాగా ఇష్టం నాకు. విడిగా ఫేవరెట్ ఏమి ఉండదు. నేను పెద్ద ఫుడీ కాదు. టైంకి తింటాను, శాకాహారం తింటాను, బాగా ఇష్టం. మీకు ఇష్టమైన డెస్టినేషన్? నాకు భీమినిపట్నం, విశాఖపట్నం నాకు చాలా ఇష్టం ప్రదేశం. భీమినిపట్నం వైజాగ్ నుంచి ఒక 25 కిలోమీటర్లు వెళ్ళాలి. 25 కిలోమీటర్లు సముద్రం పక్క నుంచి వెళ్ళాలి. అది కోస్టల్ లైన్. 25 వైజాగ్లో స్టార్ట్ అయితే 25 కిలోమీటర్లు వెళ్తే నాకు ఇల్లు ఉంది అక్కడ. నా ఇల్లు వస్తుంది. వర్షాకాలంలో ఇల్లు ఇష్టం. బట్ బయట ప్రదేశాలు అయితే నాకు అదేంటిది మున్నార్ ఇష్టం బాగా. అది కూడా కూల్గానే ఉంది. మున్నార్ ఇష్టం అండి. బయట ఆల్ టైమ్ ఫేవరెట్ ఏంటంటే టూరిస్ట్ పడితే మున్నారు. బట్ నాకు బాగా ఇష్టం ఏంటంటే విశాఖపట్నం, వైజాగ్. చచ్చిపోతాను ఆ ఊరి కోసం. ఎందుకు సార్ వైజాగ్ అంటే? అంతే, ఆ ఊరు అంటే అంతే. అక్కడే 19 ఏళ్ళు పనిచేశాను. నాకు హోదాని, అధికారాన్ని, డబ్బుని, పరపతిని, ధైర్యాన్ని, బలుపుని, పొగర్ని, అమాయకత్వాన్ని, ఎమోషన్ని, మోసపోవడాన్ని, మోసం చేయడాన్ని, అన్ని ఫ్యాసెట్స్ నేర్పిన ఊరు విశాఖపట్నం. నేను వైజాగ్లో దిగిన వెంటనే నేలను ముద్దెట్టుకుంటాను. అంత పెద్ద ఊరు అంటే నాకు ఇంకా ఆల్ టైమ్ ఫేవరెట్. ఇంకా నేను విశాఖపట్నం నేను. మీరే కాదు సార్, వైజాగ్ వాళ్ళంతా ఇదే చెప్తాను. పెచ్చండి అంతే ఆ ఊరు. సో వైజాగ్ వెళ్తే చాలు మా బాధలే పోతాయి అన్నట్టు. అండ్ ఫేవరెట్ కలర్? బ్లూ అండి. బ్లూ బాగా ఇష్టం. బ్లూ ఇష్టం. ఫేవరెట్ డిజర్ట్? ఫేవరెట్ డిజర్ట్ అంటే అదేంటిది రస్మలై. ఓకే, ఎందుకు సార్? ఇష్టం అంతే, దానికి ఏముంటుంది కారణం. రస్మలై అంటే ఇష్టం. ఫేవరెట్. మిమ్మల్ని పడేయాలంటే రస్మలై ఎక్కువ అదే తింటాను. ఎప్పుడు చెప్పిన అదే ఆర్డర్ చేసుకుంటాను. ఓకే. ఫేవరెట్ యాక్ట్రెస్? శ్రీదేవి గారే. శ్రీదేవి గారు అంతే. ఎందుకు సార్ అంతే? మేము యూత్ అవుతున్న టైంలో ఆవిడ హీరోయిన్. సో ఒక కలర్ఫుల్ లైఫ్, ఒక డ్రీమ్ కదా అన్నీ ఆవిడ శ్రీదేవి గారే. తర్వాత జయపతి గారు ఇష్టం. శ్రీదేవి గారు ఇద్దరు ఇష్టం అండి. సో ఈ జనరేషన్లో ఎవరు ఇష్టం? ఈ జనరేషన్ నాకు రష్మిక ఇష్టం. రష్మిక నాకు కూతురుగా చేసింది తను. ఓకే. రష్మిక మందన్న అంటే ఇష్టం నాకు బాగా. ఇప్పుడు నేషనల్ క్రష్ కదా తను బాగా. అంటే నాకు గీత గోవిందంలో నా కూతురు అమ్మాయి 15 రోజుల వేషం. దాంట్లో డియర్ కామ్రేడ్లో కాంబినేషన్ లేదు కానీ చేసాం. సీతారామన్ సినిమాకి మళ్ళీ అనుకోకుండా ఆ అమ్మాయికి ఆ రోజు షూట్ ఉంది, నాకు షూట్ ఉంది. మా ఇద్దరు కాంబినేషన్ లేదు. షీ కేమ్ ఆల్ ద వే రన్నింగ్, గేవ్ మీ బిగ్ హగ్. స్టిల్ అగైన్ షీ కాల్ మీ యాజ్ నాన్న. సో నాకు రష్మిక అంటే చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. మళ్ళీ నేషనల్ బాగా నేను యాక్ట్ చేస్తే జీవితంలో అవకాశం వస్తే యాక్ట్ చేయాలనుకున్నాడు విద్యాబాలన్ అంటే క్రష్. విద్యాబాలన్ గారి దగ్గర పక్కన హస్బెండ్గా వేషం వేసి హిందీ అవకాశం, తెలుగు అవకాశం నేను కొంచెం ఎదిగితే, ఇప్పుడు ఆ స్థాయి లేదనుకుంటున్నాను. డైరెక్టర్లు అందరూ వినండి, విద్యాబాలన్ గారి పక్కన నటించాను. సో ఇష్టమైన హీరో? సో చిరంజీవి గారు. ఇంకా మొదటి ఎన్టీ రామారావు గారు అండి. చైల్డ్హుడ్లో దానివేరు సూరకర్ణ సినిమా 60 పైసలు నేలలో చూశాను. ఇంకా తర్వాత ఇంకా అసలు జీవితంలో ఓటములు, గెలుపులు, ఎమోషన్స్, భయాలు, ఆందోళనలు అన్నిటికీ ఆలంబన చిరంజీవి గారి సినిమావే. బాధ వస్తే ఆయన సినిమా, దుఃఖం వస్తే ఆయన సినిమా, ఆనందం వస్తే ఆయన సినిమా. ఇంకా అది ఏమంటే ఆల్ పెరివేడింగ్ అండి. గాడ్ ఈజ్ ఆల్ పెరివేడింగ్. అంటే భగవంతుడు విశ్వవ్యాప్తం అంటారు కదా, అలా మా అందరికీ చిరంజీవి గారు మాకు జీవితాలన్నీ ఆక్రమించేసుకున్నాడు ఆయన. సో చిరంజీవి గారే ఆల్ టైం. ఇంకా సో మీ గ్రూప్ ఆఫ్ 80s 90s వాళ్ళకి బ్లడ్ లో ఉంటుంది సార్. ఇంకేం లేదు కదా. ఇంకా మీకు చెప్పాను కదా, మా టైంలో ఒక రిక్షావాడు, గొప్ప రిక్షావాడు అవ్వాలంటే చిరంజీవి గారి సినిమా చూడాలి. ఒక స్టూడెంట్ మంచి స్టూడెంట్ అవ్వాలంటే చిరంజీవి గారి సినిమా చూడాలి. ఒక దొంగవాడు బాగా స్కిల్ఫుల్గా దొంగతనం చేయాలి, చిరంజీవి గారి సినిమా చూడాలి. ప్రతి వాడికి ఆ ఎమోషనల్ అటాచ్మెంట్, బ్లష్ అన్నారు చూసారు హీరోయిన్ చూస్తే, అలాంటిది ఏదో వస్తుంది లోపల ఉత్తేజం. ఆయన ఇంకా కెటలిస్ట్ ఆయన లైఫ్కి. పిచ్చి పిచ్చి చిరంజీవి గారే, ఇంకేం లేదు. ఎన్నిసార్లు మీకు చెప్పాను కదా, రేపు పొద్దున్నే సివిల్ సర్వీస్ పరీక్ష పెట్టుకుని ఎవడైనా సెకండ్ షో సినిమాకి వెళ్తారా? చిరంజీవి గారి సినిమా ఆపద్బాంధుడికి వెళ్ళాను, మంచి మార్కులు వచ్చాయి. సో అది గేమ్ మీ హ్యాపీనెస్. మైండ్ ఫ్రెష్ అయిపోయింది పరీక్ష రాసే ముందు. కలిసారా సార్ చిరంజీవి గారిని? చిరంజీవి గారిని ఉద్యోగపరంగా కలిశాను, ఇక్కడ కలవలేదు. అయ్యో, వెళ్ళాలంటే వాళ్ళ తెలియదు చేశాను కానీ మా ఇద్దరు కలిసే అవకాశం రాలేదు. కలుస్తాను ఇద్దరు చెప్పి. ఇది నేను రామచంద్ర గారికి చెప్పాను ఈ అనుభవం. రేపు ఎగ్జామ్ అనగా నేను చిరంజీవి గారి సినిమాకి వెళ్ళానండి. అది రామచంద్ర గారు ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను చిరంజీవి గారితో షేర్ చేస్తాను ఏదో రోజు, ఖచ్చితంగా షేర్ చేస్తాను. సార్ నేను మీ రేపు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ లైఫ్ జీవన్మరణ సమస్య, చిరంజీవి గారి సినిమాకి వెళ్ళిపోయాను నేను. పొద్దున్నే పరీక్ష 1 గంట వచ్చి పడుకునేది. అదొక మెడిసిన్ మీకు? మెడిసిన్ నాకు. ఇంకా ప్రిపరేషన్ ఆపేశాను, ఆయన సినిమా చూసి పడుకున్నాను, పొద్దున్నే బాగా రాసుకున్నాను. బేసిక్గా చిరంజీవి గారికి ఆర్టిస్టులు అంటే చాలా ఇష్టం. మీలాంటి ఆర్టిస్టులు అంటే ఒక ప్రొఫైల్, వెల్ ప్రొఫైల్డ్ మెయింటైన్ చేసే ఆర్టిస్టులు అంటే ఇంకా అదే అక్కడ నుంచి వచ్చి ఆర్టిస్ట్ అయ్యి ఇక్కడ కూడా సర్వే అవుతున్న వాళ్ళని ఇంకా ఇష్టపడతారు. కలవాలండి, ఏదో రోజు కలుస్తాను సార్ మాత్రం.
సో మీరు మీ ఇద్దరు కాంబోలో ఒక సినిమా చూడాలి మీరు. ఇప్పుడు వారి పక్కన వేసే అవకాశం వస్తుంది. మ్మ్. ఏదో రోజు ఆ అవకాశాన్ని మాత్రం గట్టిగా అందిపుచ్చుకుంటాను. సార్ ఇప్పుడు మీరు ఆర్టిస్ట్, ఈ మూమెంట్స్ అన్ని మీరు ఒక ఫ్యాన్ బాయ్ గా చేశారు కదా. అంతే అంతే. సో అది ఆయనకి అంటే అదొక హై ఇస్తుంది సార్ ఒక ఆర్టిస్ట్ అనేటోళ్ళకి. అంటే ఇప్పుడు అందరూ చెప్తారు చిరంజీవి ఇప్పుడు సినిమా డైరెక్టర్లు ఇలాగ ఒక బ్యూరోక్రాట్, ఒక సివిల్ సర్వెంట్. ఆయన ఆయన చెప్పారు ఇప్పుడు మన రోజు ఇంటర్వ్యూలో, ఆయన ఎప్పుడో ఆ టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు సీనియర్ బ్యూరోక్రాట్ కూడా సార్ మీ సినిమాలు చూస్తే మేము చాలా ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం అని. దానికి నేను లివింగ్ ఎగ్జాంపుల్. ఇండస్ట్రీలోకి వచ్చాను, ఇప్పుడు కూడా ఆయనే ఆదర్శం, చిరంజీవి గారు ఆదర్శం అనుమానం. సూపర్ సార్. అసలు ఈ జర్నీలోన చిరంజీవి గారు అనేది ఒక పార్ట్ ఉంది మీకు. మీకు ఏమైనా చెప్పిన అంతర్భాగం ఆయన జీవితంలో. అండ్ ఫేవరెట్ డైలాగ్? ఫేవరెట్ డైలాగ్ అంటే నాకు ఇప్పుడు వరకు చేసిన సినిమాల్లో నా ఫేవరెట్ డైలాగ్ అయితే నాకు అశోకన్ అర్జున్ కళ్యాణ్లో మార్కెట్ సీన్లో డైలాగ్ ఇష్టం. అమ్మాయితో డబ్బులు ఉండవు, 100 రూపాయలు ఇలా జైలు పెడుతుంది అమ్మాయి. వెళ్తుంటే అడుగుతుంది, ఏంటి నాన్న ఏంటి ఎందుకు అలా ఏదో ఇబ్బందిగా ఉన్నా అంటే, ఏం లేదమ్మా ఆ వ్యాపారం చేసి అన్ని ఆస్తులన్నీ పాడు చేశాను, ఇవాళ మీ పెళ్లి టైంకి వచ్చి అప్పుల పాలు అయిపోయాను, తర్వాత మరి రూపాయి కొన్ని ఎత్తుకోవాల్సి వస్తుందని ఒక డైలాగ్, అది బాగా ఇష్టం. అలాగే ప్రీ క్లైమాక్స్లో అమ్మాయిని పోలీస్ స్టేషన్ వెనక్కి తీసుకొచ్చిన తర్వాత ఈ తప్పుడు దాన్ని తీసుకొచ్చి మా ముందు నుంచే పెడతామని మగపెళ్లి వారు గోపరాజరావు గారు అంటే, అప్పుడు ఒక్క మాట మాట్లాడితే 4 సీరెత్తాను ఎదవాలని, మీకోసం నా కూతురు రోడ్డు మీద నిలబెట్టాలా, నువ్వేమనుకుంటావు పక్కింటోడు ఏమనుకుంటావు అని ఆలోచించబట్టే ఇవాళ ఇక్కడ మీ ముందు నుంచి మాట్లాడాల్సి వస్తుంది, నాకు ఎన్ని అవసరం, నాకు నా కూతురు ముఖ్యం డైలాగ్. అది చాలా ఇష్టం. తర్వాత మారుతి గారి మంచి రోజులు వచ్చాయలో అతన్ని భయపెట్టే ఒక సీన్ ఉంటుంది ఇంటర్వ్యూల తర్వాత, అజయ్ ఘోష్ని, మీ అమ్మాయి వైఫ్ లేరా అనేది హిప్నటిక్గా మాట్లాడిస్తారు. అది ముందు సరిగ్గా చేయలేదు ఆ సీన్. నేను మారుతి గారు ఒక 4 టేకులతో వచ్చి ఆయన చేసి చూపించారు, అప్పుడు పట్టుకున్నాను పల్స్. సపోజ్ మీరు నేను పొద్దున వాకింగ్కి వెళ్తాం, నడుస్తూ మీరు పడిపోతే, పెట్రోల్ రాలిపోతారా, అనండి అనేది అలా ఉంటుంది ఒకటి. అది భలే ఎంజాయ్ చేశాను ఆ డైలాగ్ ఇందరు వాటిల్లో. అండ్ మన పెదకాపులో ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ అసలు త్రూఅవుట్ ఫిలిం ప్రతి డైలాగ్ ఇష్టమే నాకు. ఫేవరెట్ బుక్? నేను తెలుగు సాహిత్యం బాగా చదువుకున్నాను, చాలా పుస్తకాలు చదివాను. నాకు సాహిత్యంలో అయితే అమృతం కురిసిన రాత్రి బై బాలగంగాధర తిలక్ గారు, అమరావతి కథలు బై సత్యం శంకర్ మంచి, ఈ 2 చాలా ఇష్టం పుస్తకాలు, 2 ప్రాణం. ఇంకా శ్రీశ్రీ గారి మహాప్రస్థానం, చలంగారి మొత్తం సాహిత్యం అన్నీ ఇష్టం. బట్ బాగా నాకు అమృతం కురిసిన రాత్రి, తర్వాత సత్యం శంకర్ మంచి గారిది అమరావతి కథలు, ఈ 2 బాగా ఇష్టం. సో మీకు ఇష్టమైన దర్శకుడు? కె. విశ్వనాథ్ గారు. నాకు ఆయనతో ఫ్రెండ్షిప్ ఉండేది, ఆయన ఇంటికి రెగ్యులర్గా వెళ్ళేవాడిని, నన్ను ఆశీర్వదించారు ఆయన. ఒక ఆశీర్వచనం ఆయన చెప్పిన పాటు కూడా మర్చిపోను. దగ్గరగా చూసి మొహంలో చూసి, నువ్వు కన్నడ సినిమాలు కూడా పనికొస్తావు అన్నారు. ఎందుకన్నారో తెలియదు. నువ్వు కన్నడ సినిమాలు కూడా పనికొస్తావు, ట్రై చేయి అన్నారు. ఇంతవరకు నేను ట్రై చేయలేదు, కానీ అలా వారి అభినందనలు ఆశీస్సులు కూడా తీసుకున్నాను నేను. బాగా ఇష్టం అండి.